వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ఉపయోగపడే కొన్ని ఎబ్రివేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎబ్రివేషన్స్లో తప్పకుండా ఒక బిట్ అడుగుతున్నాడు, సో చాలా జాగ్రత్తగా చూడండి. ఒక 50 బిట్స్ చెప్తాను నేను. ఓకే, స్టార్ట్ చేద్దాం. ల్యాన్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ల్యాన్ అంటే ఏమిటి? లోకల్ ఏరియా నెట్వర్క్. ఏంటిది? లోకల్ ఏరియా నెట్వర్క్. ఐసిటి అంటే ఏమిటి? ఐసిటి అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఏంటిది? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మూడో బిట్టు పీడిఎఫ్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. పీడిఎఫ్ అంటే ఏంటంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. ఏంటిది? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. పీపీటీపీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. పీపీటీపీ అంటే ఏంటంటే పాయింట్ టు పాయింట్ టన్నలింగ్ ప్రోటోకాల్. ఏంటిది? పాయింట్ టు పాయింట్ టన్నలింగ్ ప్రోటోకాల్. జిఎస్ విస్తరించుము అని అడుగుతున్నాడు. జిఎస్ను విస్తరించుము అని అడుగుతున్నాడు. ఏంటిది? జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సిఎన్ఎన్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. సిఎన్ఎన్ అంటే ఏమిటి? కేబుల్ న్యూస్ నెట్వర్క్. ఏంటిది? కేబుల్ న్యూస్ నెట్వర్క్. ఎన్ఈటిఏ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. మూడో బిట్ చూడండి. నీటా అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? నేషనల్ ఎలక్ట్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లికేషన్. ఏటీఎం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎంఆర్పి అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఎంఆర్పి అంటే ఏంటంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. ఏంటిది? మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. ఐఆర్డిఏ అంటే విస్తరించుము అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. యూడిడిటి అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. యూరిన్ డైవర్టింగ్ డ్రై టాయిలెట్. ఏంటిది? యూరిన్ డైవర్టింగ్ డ్రై టాయిలెట్. నెక్స్ట్ ఎల్ఈడి అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఎల్ఈడి అంటే ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ ఎమిటింగ్ డయోడ్. శాప్ యొక్క విస్తరణ రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏంటిది? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 10వ బిట్టు ఎన్ఆర్ఎస్సి అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఎన్ఆర్ఎస్సి యొక్క విస్తరణ రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఏంటిది? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఏఈఆర్పి విస్తరించుము అని అడుగుతున్నాడు. ఏఈఆర్పి విస్తరించుము అని అడుగుతున్నాడు. ఏంటిది? అజ్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది రూరల్ పూర్. ఏంటిది? అజ్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది రూరల్ పూర్. 12వ బిట్ చూడండి. ఏఎన్ఎం అంటే ఏమిటి? ఏఎన్ఎం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. మన ఊర్లో ఉంటారు కదా ఏఎన్ఎం వాళ్ళు, అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? ఏఎన్ విస్తృత రూపము ఏమిటి అని అడుగుతున్నాడు. ఏమిటి? యాక్సిలయరీ నర్స్ మిడ్ వైఫ్. ఏంటిది? యాక్సిలయరీ నర్స్ మిడ్ వైఫ్. పాన్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇది పర్మనెంట్ అకౌంట్ నెంబర్. 14 బిట్ చూద్దాం. సెఫ్మా అంటే ఏమిటి? విస్తరించుము అన్నాడు. ఎస్ఏఎఫ్ఎంఏ విస్తృత రూపము ఏమిటి అని అడుగుతున్నాడు. ఏమిటి? సౌత్ ఆసియా ఫ్రీ మీడియా అసోసియేషన్. ఏంటిది? సౌత్ ఆసియా ఫ్రీ మీడియా అసోసియేషన్. బిట్ చూడండి. సెన్సెక్స్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. సెన్సిటివిటీ ఇండెక్స్ ఆఫ్ షేర్ ప్రైస్. ఏంటిది? సెన్సిటివిటీ ఇండెక్స్ ఆఫ్ షేర్ ప్రైస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 16వ బిట్టు హెచ్టిఎంఎల్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. హెచ్టిఎంఎల్ అంటే ఏమిటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఏంటిది? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నాస్కోమ్ విస్తరించుము అని అడుగుతున్నాడు. ఏంటిది? NASSCOM విస్తరించుము అని అడుగుతున్నాడు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ మరియు సర్వీస్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. టీపీ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. పీపీటీపీ అంటే పాయింట్ టు పాయింట్ టన్నలింగ్ ప్రోటోకాల్. ఏంటిది? పాయింట్ టు పాయింట్ టన్నలింగ్ ప్రోటోకాల్. బీసీసీ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఏంటిది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. క్యాడ్ అనగా ఏమి? అంటే సిఏడి. క్యాడ్ విస్తరించుము అని అడుగుతున్నాడు. ఏంటిది? కంప్యూటర్
ఎయిడెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. 24 బిట్ చూడండి. ఎన్ఐసి అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. వీటి పూర్తి రూపం రాయమంటున్నాడు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఓకే. సెయిల్ పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. సెయిల్ పూర్తి రూపం SAIL పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. NHRC పూర్తి నామం ఏమిటి అని అడుగుతున్నాడు. NHRC పూర్తి నామం ఏంటి అంటున్నాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఏంటిది? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. IVR పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. IVR పూర్తి రూపం ఏమిటి అంటున్నాడు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. ఏంటిది? ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. CTBT పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. CTBT పూర్తి రూపం ఏంటిది? కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఏంటిది? కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ICICI పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. ICICI పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏంటిది? ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గేట్ యొక్క పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. గేట్ యొక్క పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? గ్రాడ్యుయేటెడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఏంటిది? గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. HPCL యొక్క పూర్తి నామము ఏమిటి అని అడుగుతున్నాడు. HPCL యొక్క పూర్తి నామం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఏంటిది? హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. PDS పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. PDS పూర్తి రూపం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. IIIT పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. IIIT పూర్తి నామం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏంటిది? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. LCV పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. LCV పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. లైట్ కమర్షియల్ వెహికల్. లైట్ కమర్షియల్ వెహికల్. SDR పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. SDR పూర్తి రూపం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఏంటిది? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. NIIT పూర్తి నామం ఏమిటి అని అడుగుతున్నాడు. NIIT పూర్తి నామం ఏమిటి? ఏంటిది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. HEFA అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ఏజెన్సీ. 38 బిట్ చూడండి. COMCASA 38 బిట్ చూడండి. COMCASA అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? COMCASA అంటే ఏమిటంటే కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. ఓకే. కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. FIPB అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. FIPB అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. ఏంటిది? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. WPI పూర్తి నామం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఏంటిది? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. GNP పూర్తి నామం ఏమిటి అని అడుగుతున్నాడు. GNP పూర్తి నామం గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఏంటిది? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ISDNA అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ISDNA అంటే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్. ఏంటిది? ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 44 బిట్టు. HTTP అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. CPU అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. USB అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. USB అంటే ఏమిటి? యూనివర్సల్ సీరియల్ బస్. యూనివర్సల్ సీరియల్ బస్. GPS అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. ఏంటిది? గ్లోబల్ పొజిషన్ సిస్టమ్.
ట్రై పూర్తి నామము ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. హెచ్డిఎఫ్సి అంటే ఏమిటి? హెచ్డిఎఫ్సి అంటే ఏమిటి? హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఐఓసి పూర్తి నామం ఏమిటి అని అడుగుతున్నాడు. ఐఓసి పూర్తి నామం ఏమిటి అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి. ఇప్పటివరకు 50 బిట్స్ చెప్పడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో మీరు కానీ నా వీడియో ఇదే మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.